కిడ్నీ బయాప్సీ అంటే ఏంటి? దాన్ని చూసి భయపడాలా? దాని గురించి ప్రయోజనాలేంటి? లాభాలేంటి? నష్టాలేంటి? ఇవి తెలుసుకుందాం. కిడ్నీ బయాప్సీ అంటే ఒక సన్నటి సూదిని మనం కిడ్నీలో ప్రవేశపెట్టి తీసేస్తామనమాట. ఈ సూదిలో కిడ్నీ కణాలు చాలా సూక్ష్మంగా ఉండే కిడ్నీ ఫిల్టర్లు కొన్ని దానిలో వచ్చేస్తాయన్నమాట. ఈ ఫిల్టర్లని కణాల్ని మనం మైక్రోస్కోప్ కింద చూడటాన్ని కిడ్నీ బయాప్సీ టెస్ట్ అంటారు. అయితే కిడ్నీ బయాప్సీ అంటే చాలామంది భయపడిపోతారు. ఎందుకంటే కిడ్నీలో నీళ్లు పెడతారా అని చెప్పి భయం వేస్తుంది. భయం అనేది దీనిలో సహేతుకం కాదు. ఎందుకంటే కిడ్నీ బయాప్సీలో నీడిలు కిడ్నీ లోపల ఉండేది 1 సెకండ్ లేదా అంతకంటే తక్కువ టైం. సాధారణంగా ఇది నొప్పి లేని ప్రక్రియ. 15 నిమిషాల్లో అయిపోతుంది. అయితే కిడ్నీ బయాప్సీ చేసినప్పుడు 100లో ఒకరికి కిడ్నీ నుంచి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది 100లో ఒకరికి మాత్రమే అవుతుంది. సాధారణంగా ఈ బ్లీడింగ్ సెల్ఫ్ లిమిటెడ్, అంటే దానంతటదే ఆగిపోతుందన్నమాట. అందువల్లే కిడ్నీ డాక్టర్లు మీకు బయాప్సీ చేసిన పిమ్మట 24 గంటల పాటు బెడ్ రెస్ట్‌లో ఉంచి హాస్పిటల్‌లోనే అడ్మిట్ చేసి ఉంచుతామన్నమాట. ఒకవేళ బ్లీడింగ్ ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉత్పన్నమైతే దాన్ని హ్యాండిల్ చేయడానికి హాస్పిటల్‌లో వీలుంటుంది కాబట్టి. 300లో ఒకరికి కిడ్నీ బయాప్సీ చేసిన తర్వాత రక్తం ఎక్కించాల్సిన అవసరం పడొచ్చు. ఇది చాలా అరుదండి. ఓవరాల్ దీని అవసరం, అవకాశం రెండూ కూడా తక్కువ అండి. కిడ్నీ బయాప్సీ వల్ల లాభాలేంటి? లాభాలేంటంటే మీ కిడ్నీ జబ్బు ఏ స్థాయిలో ఉంది, ఏ కారణం చేత వచ్చింది, మందులకు లొంగుతుందా లేదా, మందులతో ఇప్పుడు ప్రయోజనం కలుగుతుందా లేదా అని చెప్పి మనకి సుస్పష్టమైన ఆధారాలు దానిలో దొరుకుతాయి. దీనివల్ల మనకి ట్రీట్మెంట్ వేగవంతం అవుతుంది, సరైన వైద్యం అవుతుంది అండ్ సరైన మోతాదులో మందులు ఇవ్వగలుగుతాం. రెండవ విషయం ఏంటంటే బయాప్సీ వల్ల ప్రోగ్నాస్టికేషన్ కూడా వస్తుంది. అంటే ఒకవేళ కిడ్నీ డ్యామేజ్ అడ్వాన్స్డ్ ఉందనుకోండి, ఎంత కాలానికి ఇది పూర్తిగా చెడిపోయే అవకాశం ఉంది, ట్రాన్స్ప్లాంట్ అవసరం ఏంటి, ఒకవేళ ట్రాన్స్ప్లాంట్ చేయవలసి వస్తుందనుకోండి ఈ పేషెంట్ ఫ్యూచర్లో, జబ్బు నిర్ధారణ ఇప్పుడు చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే కిడ్నీ జబ్బు కొత్తగా ఆర్గన్లో, అంటే కొత్త ట్రాన్స్ప్లాంట్ ఆర్గన్లో కూడా మళ్ళీ తిరగబెట్టే అవకాశం కొన్నిట్లో ఉంటుంది. సో కిడ్నీ జబ్బు నిర్ధారణతో పాటు అది తిరగబెట్టే అవకాశం ఎంతుందో కూడా మనం గుర్తించవచ్చు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత కూడా మీరు అంతకుముందు చేసుకున్న బయాప్సీ వివరాలు ఇంపార్టెంట్ అన్నమాట. కిడ్నీ బయాప్సీ వల్ల ఇన్ని లాభాలు ఉంటాయి. ఆల్సో కిడ్నీ బయాప్సీ చేసిన తర్వాత మీకు ప్రత్యేకమైన రిస్ట్రిక్షన్స్ ఉండవండి. ఒకరోజు మీరు బెడ్ రెస్ట్‌లో ఉంటారు. ఒక వారం పాటు మీరు కొంచెం లైట్ యాక్టివిటీ మీ పనులు మీరు చేసుకోవచ్చు. బరువులు ఎత్తడం లాంటివి ఒక నెల వరకు చేయొద్దని చెప్తాం. నెల తర్వాత మీ డైలీ యాక్టివిటీస్ అన్నీ మీరు చేసుకోవచ్చు. సో కిడ్నీ బయాప్సీలో లాభాలే అధికం. కొంతమందికి మాత్రం సైడ్ ఎఫెక్ట్, అంటే బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అది 100లో ఒకరికి మాత్రమే. దీన్ని కూడా హాస్పిటలైజ్ చేసి జాగ్రత్తగా చూసుకుంటే సాధారణంగా ఇబ్బందులు తలెత్తవు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కిడ్నీ బయాప్సీ చేసిన తర్వాత మీకు కోతలు, కుట్లు ఏముండవు. అంటే ఒక నీడిల్ మాత్రమే లోపలికి వెళ్ళేసి వస్తుంది, కానీ మీకు ఎలాంటి కోతలు ఉండవు, కుట్లు ఉండవు. ఇది చాలా వరకు సేఫ్ ప్రక్రియ.